మహాలక్ష్మి వెల్కమ్ టు యూట్యూబ్ ఫస్ట్ వీడియో. హానెస్ట్లీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే నా జర్నీలోకి మీరు కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి. సో కమింగ్ టు మెయిన్ పాయింట్, నా పేరు వచ్చేసి మహాలక్ష్మి అండ్ ఐ క్రియేట్ కంటెంట్ అరౌండ్ ఫ్యాషన్, ఫిట్నెస్, బ్యూటీ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ క్రియేటర్. సో నేను రీసెంట్ టైమ్స్లో ఒక వీడియో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఆ రీల్లో నేను మెన్షన్ చేసింది ఏంటంటే 2 బ్రాండ్ కొలాబరేషన్స్ నాకు జస్ట్ 100 ఫాలోవర్స్కే వచ్చాయని చెప్పి. సో తర్వాత ఆ రీల్ చాలా వైరల్ అయింది. సో ఆ రీల్ వైరల్ అయ్యాక నాకు కామెంట్స్ అండ్ డిఎమ్స్ చాలా వచ్చాయి. మీకు 100 ఫాలోవర్స్కి బ్రాండ్ కొలాబరేషన్స్ ఎలా వచ్చాయి అండ్ బ్రాండ్స్ని ఎలా అప్రోచ్ చేయాలి, సో మీరు ఫాలో అయిన రూల్స్ ఏంటి అండ్ మీరు బ్రాండ్స్కి ఎలా పిచ్ చేశారు, ఆర్ ఇన్ కేస్ బ్రాండ్స్ మీకు డిఎం చేసినప్పుడు మీరు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేశారు, సో 100 ఫాలోవర్స్ ఉంటే బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చేస్తాయా. సో ఇలా చాలామంది అయితే నన్ను అడిగారు. సో ఒక్కొక్కరికి సెపరేట్గా రిప్లై ఇవ్వడం కన్నా అందరికీ ఒక డీటెయిల్ ప్రాపర్ వీడియో చేసి పెట్టడం మంచిది అనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్మాల్ క్రియేటర్ అయ్యి లేకపోతే ఇప్పుడే మీ కంటెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేసిన, సో డోంట్ వరీ. సో బ్రాండ్స్కి మెయిన్గా ఫాలోవర్స్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ రీచ్ అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్. సో మీ కాన్ఫిడెన్స్ బాగుంటే ఖచ్చితంగా మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ థింగ్, మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలంటే చాలామంది ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుని కంటెంట్ క్రియేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ నాకు మంచి వ్యూసే వస్తున్నాయి కానీ నాకు ప్రైవేట్లో ఉంది, సో పబ్లిక్ అకౌంట్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. కంటెంట్ క్రియేషన్ అంటేనే పబ్లిక్ అకౌంట్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ పబ్లిక్ అకౌంట్. అండ్ తర్వాత మీరు ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ ఇన్ ద సెన్స్ నీచే అంటే నీచే అన్న కేటగిరీ అన్న ఒకటే. సో కమింగ్ టు ద మై కేటగిరీ ఆర్ నీచే, ఐ యామ్ కంటెంట్ బేస్డ్ క్రియేటర్ ఆన్ లైక్ ఫ్యాషన్, బ్యూటీ, స్కిన్ కేర్, లైఫ్ స్టైల్ క్రియేటర్ ఆర్ ఫిట్నెస్. సో ఇలా మీరు ఒక కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక మెయిన్గా ఆ కేటగిరీ మీద మీరు వీడియోస్ లైక్ రీల్స్ అనేవి చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ అప్పుడు మీకు ఒక రీచ్ వచ్చాక, లేకపోతే మీకు ఒక 50 ఫాలోవర్స్ ఉన్నా 100 ఫాలోవర్స్ ఉన్నా నో ప్రాబ్లం. సో మీరు మెల్లగా బ్రాండ్స్ని అప్రోచ్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఒక కేటగిరీ ఫిక్స్ అయిపోయారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కేర్ బ్రాండ్ మీరు కేటగిరీ కింద చూస్ చేసుకున్నారు. సో ట్రై టు పిచ్ టు ద స్కిన్ కేర్ బ్రాండ్స్. ఇప్పుడు మీరు స్కిన్ కేర్ బ్రాండ్ పిచ్ చేసుకుని లైక్ కేటగిరీ పిక్ చేసుకుని వేరే బ్రాండ్స్కి మీరు డిఎం చేస్తే మ్యాక్సిమం మీకు రాకపోవచ్చు, ఎందుకంటే మీ కంటెంట్ కేటగిరీ బట్టి మీకు బ్రాండ్స్ కొలాబరేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ క్రియేటర్ అనుకో, మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్కి మ్యాక్సిమం మీరైతే పిచ్ చేయొచ్చు. సో అలా మీ బేస్డ్ ఆన్ కేటగిరీ అనేది మనం బ్రాండ్స్కి పిచ్ చేస్తాం. అండ్ బ్రాండ్స్ పిచ్ అంటే ఏంటి, సో అసలు బేస్గా పిచ్ అంటే ఏంటి, పిచ్ అంటే హాయ్ నాకు కొలాబరేషన్ కావాలి అని బ్రాండ్స్కి మెసేజ్ చేయడం కాదు. సో మీ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఒక మెసేజ్లో బ్రాండ్స్కి మనం మెసేజ్ చేయాలి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డిఎంకి ఆర్ మెయిల్స్కి. మ్యాక్సిమం బ్రాండ్స్ వాళ్ళ మెయిల్స్ అనేవి వాళ్ళ డిఎంలో లైక్ బయోలో మెన్షన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ బయోలో. సో అక్కడ చూసి మీరు నోట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లైక్ మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు ప్రొఫెషనల్గా, ఇలా నేను సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్ ఈ కేటగిరీలో, సో నేను బ్యాటర్ కొలాబ్ కానీ పెయిడ్ కొలాబ్ కానీ ఇంట్రెస్టెడ్ ఉన్నాను చేయడానికి అని చెప్పి మీరు ఈజీగా వాళ్ళకి సింపుల్గా మీరు ఏమైతే డెలివర్ చేయాలనుకుంటున్నారో మీ టైప్ ఆఫ్ లైక్ పిచ్లో మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ మీరు అలా మెసేజ్ చేశాక బ్రాండ్స్ చాలాసార్లు చూసుకో, ఎందుకంటే మనం క్రియేటర్ అనేది ఇప్పుడు ఒకరో ఇద్దరో కాదు, చాలా కాంపిటీషన్ ఉంది అండ్ చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు బ్రాండ్స్కి. సో రెగ్యులర్గా వాళ్ళ మార్కెటింగ్ టీమ్ కానీ లైక్ ఎవరు కూడా అంత చూసుకుంటూ ఉండరు కదా ప్రతి ఒక్కటి. సో మీరు ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఫాలో అప్ ఇన్ ద సెన్స్ మెసేజెస్ చేస్తూ ఉండాలి, లైక్ మెయిల్స్ చేస్తూ ఉండాలి. మెసేజెస్ అంటే ప్లీజ్ రెస్పాండ్ అని చేయొద్దు, జస్ట్ మీరు పెట్టింది మళ్ళీ ఫాలో అప్ అంటే మళ్ళీ రీషేర్ చేయండి. సో మీరు చేసేది కూడా చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. నాకు కొలాబ్ కావాలి, కొలాబ్ వస్తుందా, నేను మీతో కొలాబ్ చేయాలనుకుంటున్నాను ఇలా అని చెప్పేసి అస్సలు పెట్టొద్దు, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో మీకు బ్రాండ్ పిచ్ ఎలా పెట్టాలి అనేది టెంప్లెట్ కావాలంటే నేను మీకు ఈ వీడియో కింద షేర్ చేస్తాను. సో ఆ టెంప్లెట్ని మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామంది నన్ను ఎలా అడుగుతున్నారంటే బ్రాండ్స్ మనకి డైరెక్ట్గా మన డిఎంకి బ్రాండ్స్ మెసేజ్ చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి. సో ఫస్ట్ అయితే హాయ్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఒక హాయ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు కంటెంట్ చేశాక లైక్ మెసేజ్ చేశాక మనం కూడా అలానే. సో వాళ్ళు మెసేజ్ చేసినందుకు మనం హాయ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, లేకపోతే లైక్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అండ్ అలా ఒక థ్యాంక్ యూ అనేది ఖచ్చితంగా విష్ చేశాక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంట్రెస్టెడ్ అని, లేకుంటే లేను అని. ఇప్పుడు మీకు చాలా ఎక్కువ మంచి ఫాలోవర్స్ ఉన్నారు అండ్ మంచి రీచ్ ఉంది.
సో మీరు బ్యాటర్ కొలాబరేషన్ చేయడానికి అంత ఇంట్రెస్టెడ్ కాదు. మీకు పెయిడ్ అంటే లైక్ మీకు వచ్చే వ్యూస్ అండ్ కంటెంట్కి మీరు పెయిడ్ అయితే బెటర్ నాకు. సో బ్యాటర్ ఎన్నిసార్లు చేస్తాను అండ్ ఈ ప్రోడక్ట్ వల్ల నాకు యూజ్ లేదు, ఒకవేళ బ్యాటర్ వచ్చిన ప్రోడక్ట్ నాకు యూజ్ ఏం లేదు కదా. సో అలా అనుకున్నప్పుడు మీరు ఇఫ్ యూ వాంట్ టు గో టు పిచ్ లైక్ పెయిడ్ అయితే కనుక మీరు వాళ్ళకి ఈజీగా చెప్పండి, నాకు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయితే నేను బ్రాండ్ కొలాబరేషన్స్లో ఓన్లీ పెయిడ్ చేస్తున్నా అని చెప్పేసి. సో ఇఫ్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే మీ కమర్షియల్స్ అండ్ మీ రేట్స్ ఎంత అండ్ మీరు ఎన్ని వీడియోస్ చేస్తారు, లైక్ ఎన్ని స్టోరీస్ పోస్ట్ చేస్తారు, ఇవన్నీ అడుగుతారు. సో వాళ్ళకి మీకు ఒక పోర్ట్ఫోలియో అనేది షేర్ చేయండి. సో పోర్ట్ఫోలియో ఏంటంటే బేసిక్గా పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే లైక్ ఎవ్రీథింగ్ మీ గురించి మీరు డీటెయిల్గా అన్నీ మెన్షన్ చేసి, ఇప్పుడు మీరు పెయిడ్ కొలాబరేషన్స్ చేస్తే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, ఒక రీల్కి ఒక స్టోరీకి ఎంత ఛార్జ్ చేస్తారు, సో ఒక పోస్ట్కి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది దాంట్లో డీటెయిల్గా ఉంటుంది. అండ్ మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, సో లైక్ ఇప్పుడు వరకు మీరు ఎన్ని బ్రాండ్ కొలాబరేషన్స్ చేశారు, మీరు ఎన్ని బ్రాండ్ కొలాబరేషన్స్ చేశారు, సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా దాంట్లో మనం పోర్ట్ఫోలియోలో మెన్షన్ చేస్తామన్నమాట. సో ఒక్కసారి బ్రాండ్ కనుక మీరు పెయిడ్ కొలాబరేషన్స్ ఇంట్రెస్ట్ ఉంది అని మీరు చెప్పినప్పుడు ఓకే షేర్ యువర్ పోర్ట్ఫోలియో అన్నారు అనుకో, సో యూ కెన్ షేర్ యువర్ పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో టెంప్లెట్ కూడా నేను షేర్ చేస్తాను. సో యూ కెన్ మేక్ ఇట్ యువర్ పర్సనల్ పోర్ట్ఫోలియో. అది క్యాన్వా నుంచి నేను టెంప్లెట్ మీకు షేర్ చేస్తాను. సో పోర్ట్ఫోలియో అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ తర్వాత బ్రాండ్స్ మనకి మెసేజ్ చేసినప్పుడు మనం కూడా చాలా ప్రొఫెషనల్గా అండ్ పొలైట్గా ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి, సో దట్ వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ప్రొఫెషనల్ వే అండ్ పొలైట్ వేలోనే మనం రిప్లై ఇవ్వాలి ఆర్ మనం మెసేజ్ చేయాలి. చాలామంది లైక్ నాకు బ్రాండ్ కొలాబరేషన్స్ రాలేదు, చాలా ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఎన్ని బ్రాండ్స్కి మెసేజ్ చేసినా నాకు రిప్లై ఇవ్వట్లేదు, నా డిఎం చూడట్లేదు, నేను మెసేజ్ చేస్తూనే ఉంటున్నా అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి మీరు ఎలా మెసేజ్ చేస్తున్నారు, లైక్ ఏ వేలో మెసేజ్ చేస్తున్నారు అనేది ఒకసారి రీచెక్ చేసుకోండి. సో చాలామంది లైక్ పిచ్ అనేది మెసేజ్ చేసే విధానం అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైక్ చెప్పా కదా, ఇంట్రెస్టెడ్ ఇన్ కొలాబ్, హాయ్ ఐ వాంట్ టు డూ కొలాబ్, ఇలా అయితే అసలు పెట్టొద్దు. చాలా ప్రొఫెషనల్గా పొలైట్గా వాళ్ళకి మెసేజ్ చేయండి. సో లైక్ ఐఎమ్ సోర్స్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్, సో ఐ వాంట్ టు మేక్ ఏ కొలాబ్ విత్ యూ, సో లైక్ దట్. అలా చాలా చిన్నదైనా సరే పొలైట్గా మనం వాళ్ళకి మెసేజ్ చేస్తే మేబీ దెర్ విల్ బి సమ్ ఛాన్స్. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్కి చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి కొలాబ్స్. సో బెటర్ ఫస్ట్ మీ కేటగిరీని మీరు మంచిగా చూస్ చేసుకోండి. అండ్ తర్వాత ఆ కేటగిరీలో ఉన్న కొలాబ్ లైక్ బ్రాండ్స్కి మీరు మెసేజెస్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక బ్రాండ్ అనేది కొలాబ్స్ అని చెప్పి ఓపెన్ టు కొలాబ్స్ అని చెప్పి వాళ్ళ బయోలో కూడా మెన్షన్ చేస్తారు, ఆర్ లైక్ దెర్ విల్ బి సమ్ ఫార్మ్స్ మెన్షన్ ఇన్ దేర్ బయోస్. సో ఆ ఫార్మ్స్ కూడా ఫిల్ చేయండి. సో బ్రాండ్ ఎలా మెన్షన్ చేసినప్పుడు సో ఆ ఫార్మ్స్ అనేవి వాళ్ళు రీచెక్ చేస్తూ ఉంటారు. సో మీ కంటెంట్ నచ్చినా, లైక్ మీ వ్యూస్ నచ్చినా, మీ ఎంగేజ్మెంట్ నచ్చినా, మీ ఇన్సైట్స్ బాగున్నా, సో డెఫినెట్లీ దే విల్ కమ్ టు యువర్ అకౌంట్ అండ్ దే విల్ టెల్ దేర్ రిక్వైర్మెంట్స్ విత్ యూ. సో దట్ ఏంటంటే మీకు కూడా మంచిగా బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చినట్టే. సో అండ్ చాలామంది నన్ను అడిగింది ఏంటంటే బ్యాటర్ అంటే ఏంటి, పెయిడ్ అంటే ఏంటి అని చెప్పేసి అని అడిగారు. బ్యాటర్ అంటే ఏం లేదు, వాళ్ళు ఒక ప్రొడక్ట్ ఇస్తారు, ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దట్ మనం ఒక వీడియో చేసి వాళ్ళకి పెట్టాలన్నమాట. సో ఆ ఇచ్చిన ప్రొడక్ట్ మనకే ఉంటుంది. సో పెయిడ్ అంటే మనకి ప్రొడక్ట్ వస్తుంది అండ్ ఆల్సో మనీ కూడా మనకి ఇస్తారనమాట. సో ప్రొడక్ట్ ప్లస్ మనీ పేఅవుట్ అనేది ఉంటుంది పెయిడ్కి. సో బ్యాటర్ అండ్ పెయిడ్ డిఫరెన్స్ అయితే ఇంతే. సో ఇంకేమన్నా ఇవన్నీ కూడా నేను జర్నీ స్టార్ట్ చేశాక లైక్ చాలా అసలు నేను బ్రాండ్స్కి మెసేజ్ చేయలేదు. సో స్మిటన్ నాకు ఎలా వచ్చిందంటే స్మిటన్ క్రియేటర్ క్లబ్ ఛాలెంజ్ అనేది జరుగుతుంది. సో దాంట్లో నేను వీడియోస్ చేస్తూ ఉన్నా అండ్ ఒక వీడియో పోస్ట్ చేసా, దానికి నాకు మినీ హ్యాంపర్ అనేది వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట. సో అది నాకు అలా కొలాబ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక బ్రాండ్ నన్ను డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు. సో నా కంటెంట్ చూసి నాకు అప్రోచ్ అయ్యారు. సో అలా నాకు 2 కొలాబరేషన్స్ వచ్చాయి. సో తర్వాత ఇప్పటికీ నేను బ్రాండ్స్కి మెసేజెస్ చేయలేదు అండ్ నాకు 3-4 కొలాబ్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. సో ఇవి కూడా నాకు బ్రాండ్సే డైరెక్ట్ పిచ్ చేసే, నాకు బ్రాండ్స్ నాకు మెసేజెస్ చేశాను అండ్ నేను రిప్లై ఇచ్చే వాళ్ళకి. సో ఇప్పుడు దాకా నాకు వచ్చిన కొలాబ్స్ అయితే ఇవే. సో ఇంకా నేను బ్రాండ్స్కి మెసేజెస్ చేయలేదు. సో ఐ విల్ స్టార్ట్ మెసేజింగ్. ఇప్పుడు మీకు టెంప్లెట్స్ కావాలంటే నేను మీకు బ్రాండ్స్కి ఎలా మెసేజ్ చేయాలి అండ్ ఆల్సో పోర్ట్ఫోలియో టెంప్లెట్ ఇది కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, చెక్ చేయండి. సో ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డూ ఆస్క్ మీ, నేను రిప్లై ఇస్తాను. సో ఇలా ఫాస్ట్గా అక్కడ రిప్లై ఇవ్వకపోయినా నేను ఒక డీటెయిల్ వీడియో షేర్ చేసి మరి ఇస్తాను. సో ఈ వీడియో ఫాలో అవ్వడం వల్ల గ్యారంటీ
డెఫినెట్గా నాకు కొలాబ్ వచ్చేస్తుందా అని మాత్రం అడగకండి. నాకు ఏం హెల్ప్ అయ్యాయో జస్ట్ నేను అదే షేర్ చేసుకున్నా, నేనేం నేర్చుకున్నానో అది మీకు చెప్పగలిగా. అంతేగాని లైక్ ఈ వీడియో చేయడం వల్ల డెఫినెట్గా మీకు కొలాబ్ వస్తుంది అనేది చెప్పలేను. అండ్ మీకు స్మాల్ ఫాలోవర్స్ ఉన్నా, లైక్ స్మాల్ క్రియేటర్ అయినా, మీరు 100 ఫాలోవర్స్ ఉన్నా, 500 ఫాలోవర్స్ ఉన్నా అసలు పోగొట్టుకోకండి. లైక్ నాకు కొలాబరేషన్స్ రావేమో అని చెప్పి, ఖచ్చితంగా వస్తాయి. మీరు బెటర్ కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా బ్రాండ్స్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా చూస్ చేసుకుంటే. సో ఏదైనా సరే మన మీద బేస్ అయి ఉంటుందని నేను నమ్ముతాను. మీరు బెటర్ కంటెంట్ ఇస్తే మనకి బెటర్ రీచ్ వస్తే ఖచ్చితంగా బిగ్ బ్రాండ్స్ అయినా సరే మన దగ్గరికి అప్రోచ్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ గైస్. మీకు కొలాబ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ వీడియో నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలానే నెక్స్ట్ వీడియో ఏం కావాలో, ఏ కంటెంట్ మీద కావాలో జస్ట్ డూ కామెంట్. Thank you. Bye.